వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్ గా గోంగూర నిలవ పచ్చడి ఇలా ట్రై చేయండి. ఇది రైస్ లోకి కానీ టిఫిన్స్ లోకి కానీ చాలా బాగుంటుంది. ముందైతే గోంగూరని శుభ్రం చేసుకుని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఎండ లేదా ఫ్యాన్ తగిలేలా ఒక క్లాత్ మీద ఇలా ఈవెన్ గా వాటర్ అసలు లేకుండా ఆరపెట్టేసుకోండి. బాగా ఆరిపోవాలి, అప్పుడే పచ్చడి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి ఎండబెట్టిన గోంగూరను బాగా బ్లాక్ కలర్ వచ్చేదాకా వేపేసుకోవాలి. ఇలా బ్లాక్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోకుండా మెంతులు, ధనియాలు, జీలకర్ర బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో మీ టేస్ట్ కి తగినంత ఎండుమిర్చి వేసి వేపేసుకోండి. వేపుకున్న ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ కింద చేసుకుని వేపుకున్న గోంగూరలో వేసేసుకోండి. కొన్ని వెల్లుల్లి కూడా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్స్ చేసి ఇంత సాల్ట్ వేసుకుని బాగా అన్ని మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది. తాలింపు వేసుకోవాలనుకున్న వాళ్ళు కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు ఇవన్నీ వేసి తాలింపు వేసుకుని బాక్స్ లో స్టోర్ చేసుకోండి.